జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంది. అవును ప్రియా దేవుని పిల్లలారా, లోకంలో పాపమున్నది గనుక పాపమును అంటించుకోకుండా మనం బుద్ధిమంతులమైతే క్రీస్తు మార్గాన్ని నడిచినట్టేది ఉంటే నిత్య జీవానికి అర్హులుగా పరలోకంలో దేవునితో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము క్రీస్తు ద్వారా మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా నిత్య జీవం ఉంటుంది అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ అధికారము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 4:1